వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ని రోజులు మనం అయితే వెదర్ అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాము, రానున్న రోజుల్లో కూడా వెదర్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాము. కానీ ఎండాకాలంలో హైదరాబాద్ నగరంలో ఒక కుర్రాడు సంచలనం అయితే సృష్టించాడు. అసలు ఆ కుర్రాడికి నెలకు ఎంత వస్తుంది అంటే చాలామంది అనుకుంటారు ఉద్యోగం ఉంటేనే బ్రతకొచ్చు అని. కానీ ఉద్యోగం లేకపోయినా కానీ హైదరాబాద్ నగరంలో ఉద్యోగస్తుల కంటే కూడా ఎక్కువగా సంపాదించి బ్రతకొచ్చు, మన వాళ్ళు ప్రోత్సహిస్తే మనం ఏదైనా సాధించి బ్రతకొచ్చు అని ఒక కుర్రాడైతే నాకైతే ఈరోజు కనపడే విధంగా అయితే చెప్పడం జరిగింది, చూపించడం ప్రయత్నం అయితే మీకైతే చేస్తున్నాను. ఒకసారి చిన్న షాపు దగ్గర ఒక కుర్రోడైతే ఎక్కువగా అయితే సంపాదిస్తున్నాడు. అసలు అతనికి నెలకి ఎంత వస్తుంది అనే దాని గురించి అతని మాటల్లో అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా ఈ షాప్ అయితే చూడండి, చిన్నగా అయితే ఉంది, జస్ట్ చిన్న తోపుడు బండి అయితే ఉంది. మీరు గమనించారు కదా చిన్నది. అసలు అతను ఇక్కడ ఏమేమి వాడతాడు, ఏమేమి ఎంత అవుతుంది, అతనికి ఖర్చు నెలకి ఎంత వస్తుంది రోజుకి అనేది ఒకసారి తెలుసుకుందాం. నీకు రోజుకి ఎంతమంది నీ దగ్గర కొంటా ఉంటారు? 80 మంది నుండి 100. నీకు రోజుకి ఎంత వస్తూ ఉంటుంది? రోజుకి 2000 వస్తుంది. రోజుకి 2000 వస్తుంది. నీకు ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతూ ఉంటుంది? 1000 రూపాయలు అవుతుంది. నెలక ఎలాగా? వారానికి 1000 రూపాయలు అంటే నీకు 4 వారాలకి కలిపి 4000 అవుతుంది. రోజుకి 2000 అంటే నీకు సరిగ్గా 60,000 వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ పోయినా కానీ నీకు 56,000 మిగులుతుంది. అంటే నీకు నెలకి 56,000 మిగులుతుంది, అంతే కదా. ఏమేమి వాడతావు, దేనికి ఖర్చు అవుతూ ఉంటుంది? వీటికి ఏంటి, నిమ్మకాయలకి, ఓకే, ఆరెంజ్ సుగంధ, ఆ జ్యూసులకి, అలాగే ఈ వాటర్ క్యాన్కి, అలాగే నిమ్మకాయలకి, అలాగే ఇవి కొనటానికి వాటర్ తాగే గ్లాసులకి, అలాగే ఈ సాల్ట్ డబ్బాలకి నీకు నెలకు వచ్చేసరికి 4000 అవుతుంది, అంతే కదా. 4000 అవుతుంది. ఎంత వస్తుంది? రోజుకి 2000 అంటే 30 రోజులకి 60,000. 4000 పోయినా కానీ నీకు 56,000 మిగులుతుంది. అంటే నీకు నెలకి 55,000. అంటే ఒక ఉద్యోగికి ఒక పెద్ద కంపెనీలో కూడా నెలకి మహా అయితే స్టార్టింగ్లో 30,000 ఉంటుంది. అంటే నీకు 55,000 జస్ట్ మామూలుగా చిన్న షాప్ పెట్టుకుని. అంటే నీకు ఎలాగ అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. అంత పెద్ద జాబ్ ఉండి కూడా వాళ్ళు అంత సంపాదిస్తే నీడలు నిల్చొని నీడ మీరు గమనించారు చూడండి, ఇక్కడ చల్లటి గాలులు ఉన్నాయి, అలాగే పక్కన పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. పెద్ద పెద్ద కంపెనీల దగ్గర ఒక చిన్న కుర్రాడు ఇంత తక్కువ ఖర్చు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్కువ సంపాదిస్తున్నాడు. అంటే మనం ఆలోచించాల్సింది ఏంటంటే, నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కానీ, అలాగే మీకు దగ్గరలో ఉన్న వాళ్ళని కానీ జాబుని చూసి చులకన చేయకండి. ఎందుకంటే జాబు లేదని మీరు చులకన చేయకండి. అలాగే జాబు లేని వాళ్ళు కూడా భయపడకండి, బాధపడకండి. మనము అనుకుంటే జాబు ఉన్న వాళ్ళకంటే ఎక్కువ సంపాదించవచ్చు. కానీ మన చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటున్నారు, మన ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటున్నారు, బయట సమాజం ఏమనుకుంటుంది అనేది పూర్తిగా కూడా పక్కన పెట్టండి. మనం తలుచుకుంటే ఏదైనా సాధించగలము అనే సంకల్పం, అలా అనుకునే మీరు ఏదైనా సాధించగలమనే నమ్మకం మీలో ఉంటే ఈరోజు ఈ కుర్రాడే కాదు, ఎన్నో హైదరాబాద్ నగరంలోనే కాదు, వేరు ప్రాంతాల్లో ఎక్కడైనా కానీ కనీసం 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఈజీగా సంపాదించవచ్చు నెలకి. అంటే ఉద్యోగం ఉంటేనే మీరు గొప్పోళ్ళని కాదు, ఉద్యోగం లేకపోతే గొప్పోళ్ళు కాదని కాదు. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పే ప్రయత్నం అయితే నేను చేశాను. ఒక దారిలో నడుచుకుంటూ వెళ్తుంటే ఒక షాపు కనపడింది. ఆ షాపు దగ్గర ఉన్న అతన్ని కనుక్కుంటే నేనే షాక్ అయ్యాను. ఎందుకంటే ఉద్యోగులస్తులకు కూడా ఇంత రాదు. చాలామంది అనుకుంటారు పిల్లనివ్వాలన్నా, ఏదైనా మనం బయటకు వెళ్ళినప్పుడు గౌరవం ఇవ్వాలన్నా, ఏది చేయాలన్నా కూడా ఉద్యోగం ఉందా నీకు, హైదరాబాద్లో ఏం చేస్తున్నావు అని అనుకుంటారు. కానీ ఉద్యోగస్తుల కంటే కూడా మనం గౌరవం ఇవ్వాల్సింది ఇలాగా వాళ్ళ సొంత కాళ్ళతో పైకి వచ్చి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్న ఇలాంటి కుర్రాళ్ళకి, ఇలాంటి షాపులకి మనం ఎప్పుడు కూడా అండగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఈ కుర్రాడు కేవలం నెలకి 4,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టి 56,000 సంపాదిస్తున్నాడు. అంటే 60,000 సంపాదిస్తే 4,000 ఇన్వెస్ట్మెంట్ పోయినా కానీ 56,000 రూపాయలు ఆదాయం అయితే ఈ ఒక్క చిన్న షాపు మీరు గమనిస్తే, ఈ ఒక్క చిన్న షాపు నుంచే ఈ కుర్రాడు సంపాదిస్తున్నాడు. అంటే మీరు కూడా దయచేసి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కానీ, ఎవరినైనా కానీ, జాబు లేని వాళ్ళని కానీ అగౌరవంగా చూడకండి. అలాగే జాబులు లేని వాళ్ళు కూడా మేమేం చేయలేము, ఏం సాధించలేము
అని అనుకోకండి. ఒక చిన్న షాపు పెట్టుకున్నా, ఒక పానీపూరి బండి పెట్టుకున్నా, ఏది చేసినా కానీ బ్రతకాలి, సాధించాలి అనే ఆశయం, సంకల్పం, దమ్ము, ధైర్యం మీలో ఉంటే మీరు ఏదైనా సాధిస్తారు. ఎవరేమన్నా పట్టించుకోకండి. కుర్రాడిలాగా నేను చదువుకోవద్దు, ఉద్యోగాలు చేయొద్దు అని నేను అంటలేదు. కానీ ఉద్యోగాలు చేసే వాళ్ళకంటే కూడా ఇలాంటి కుర్రాళ్ళకి మనము గౌరవం ఇవ్వాలి. ఇలా సంకల్పంతో సొంత కాళ్ళపై నిలబడే వాళ్ళు ఆదర్శంగా నలుగురికి చెప్పాలి. అంతేగాని ఫలానా వాడు షాప్ పెట్టుకున్నాడు, ఫలానా వాడు టీ కొట్టు పెట్టుకున్నాడని నలుగురికి చెప్పి కించపరిచేది మనమే. అలా కించపరచడం వల్ల ఈరోజు చాలామంది షాపులు పెట్టి సొంతగా నిలబడాలంటే భయపడుతున్నారు. కాబట్టి దయచేసి ఎవరు కూడా అలాగా ఎవరిని కించపరచకండి. ఇలాగా రానున్న రోజుల్లో కూడా ఉద్యోగాలు లేని యువత అంతా కూడా మీ సొంత కాళ్ళపై పైకి రావాలని, ఉద్యోగస్తులతో పాటుగా కూడా వీళ్ళకు కూడా ఎక్కడ ఉన్నా కానీ మీ చుట్టుపక్కల కూడా గౌరవం ఇవ్వాలని తెలియజేస్తున్నాను. అలాగే ఎండాకాలం కాబట్టి కొంచెం అప్పుడప్పుడు జ్యూస్ తాగుతూ ఉండండి. నేను కూడా జ్యూస్ తాగడానికి వచ్చినప్పుడు అతని మాటలు విని షాక్ అయ్యాను. మీకు తెలియపరచాలని, ఎండలు మండుతున్నాయి కాబట్టి మీకు కూడా ఒక వివరణ ఇవ్వాలని అయితే ఈ వీడియో అయితే చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి. మన ఛానల్ని తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. రానున్న రోజుల్లో వెదర్ అప్డేట్స్ అనేవి మీకు ఫాస్ట్గా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను.